బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేరని ఆమె ఆరోపించారు. నల్గొండలో ఆయన సీటు తప్ప మిగిలిన సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నాయకుడు నాపై మాట్లాడుతున్నాడని కవిత అన్నారు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ నాయకుడు ఎవరని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదని ఆమె ఆరోపించారు. నల్గొండలో ఆయన సీటు తప్ప మిగిలిన సీట్ల ఓటమికి కారణమైన లిల్లీపుట్ నాయకుడు నాపై మాట్లాడుతున్నాడని కవిత అన్నారు. కేసీఆర్ లేకుంటే ఆ లిల్లీపుట్ నాయకుడు ఎవరని కవిత ప్రశ్నించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసిన కవిత, ఇంతకీ ఆ లిల్లీపుట్ నాయకుడు ఎవరు? ఎవరిని ఉద్దేశించి కవిత ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలి? రైట్ లక్ష్మీనాథ్, రేపటి నుంచి 3 రోజుల పాటు కవిత ఒక నిరాహార దీక్షకు పూనుకుంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై పొలిటికల్ పార్టీల మధ్య ఒక యుద్ధమే నడుస్తుందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే బీసీలకు ఖచ్చితంగా వాళ్ళ వాటా ఏంటుందో వాళ్ళ వాటా వాళ్ళకి రావాలని చెప్పేసి 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్పేసి కవిత దీక్ష చేస్తుంది. ఈ సందర్భంగా ఈ రోజు తన జాగృతి ఆఫీస్ లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతూ ఏదైతే మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకులు మీ పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా స్పందించడం లేదు. అయితే తాజాగా జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రస్తుతం సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి, కవిత ఎవరు, కేసీఆర్ లేని కవిత ఎక్కడ ఉంది అనేటువంటి ఒక కామెంట్ చేశారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారనే అంశంగా సమాధానం ఇచ్చింది. ఈ సమాధానమే డైరెక్ట్ గా జగదీశ్వర్ రెడ్డి పైన డైరెక్ట్ గా అటాక్ చేసిందని మనం చెప్పుకోవాలి. ఒక లిల్లీపుట్ నాయకుడు ఉన్నాడు, అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుగా కూడా తన పైన కామెంట్స్ చేసింది. అయితే అసలు వాళ్ళు ఎవరు, గతంలో అసలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల కోసం వాళ్ళ పార్టీలో చేరారు తప్ప ఎన్నడైనా ఉద్యమం కోసం వాళ్ళు పోరాడారా అన్నట్టుగా కూడా వాళ్ళని కవిత క్వశ్చన్ చేసింది. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ కి ఇటు కవితకి కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ కి సంబంధించి మనం చూసినట్లయితే కవిత రాసిన లేఖ ఎవరు విడుదల చేశారో, ఆ విడుదల చేసిన లేఖ బయటికి ఎలా వచ్చిందనే అంశం పైన చాలా రచ్చ జరిగిందని చెప్పుకోవాలి. అయితే తర్వాత తీన్మార్ మల్లన్న కూడా కవిత పైన బీసీ ఉద్యమం తీసుకుని అసలు కవిత ఎవరు, బీసీ ఉద్యమానికి కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, కవిత ఏమైనా బీసీనా, ఒకవేళ నిజంగా కవితకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు 10 ఏళ్ళు తన అధికారంలో ఉన్నప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడేదంటే కూడా ఈ అంశానికి సంబంధించి కొంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా కొంత జాగృతి నాయకులు కావచ్చు, కవిత అంటే అభిమానం ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వివిధ పోలీస్ స్టేషన్లలో అయితే తీన్మార్ మల్లన్న పైన ఫిర్యాదు చేయడమే కాకుండా డైరెక్ట్ గా స్పందించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే కవిత పైన అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణ సమాజం అంతా కూడా స్పందించినా కూడా బీఆర్ఎస్ అన్నదమ్ములు ఎక్కరు కూడా స్పందించలేదని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేసింది కవిత. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తనకి ఏం తెలియదు అనుకుంటుంటారు, కొంత చావు రాజకీయం, తెలివి రాజకీయం చేస్తుంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి నాకేం తెలియదు అనుకుంటున్నారు. వాళ్ళ నాయకులు కొంతమంది ఇక్కడ మనుషులు నా జాగృతి ఆఫీస్ లో ఉన్నారు, జాగృతి ఏం చేసినా వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చావు రాజకీయం చేస్తుంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవాలి ఖచ్చితంగా అక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు కలవబోతున్నారు, ఎందుకు కలుస్తున్నారు అన్ని కూడా నాకు తెలుసు. తొందరలో అంటే నన్ను ఒంటరి చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను కర్మను నమ్ముతాను, కర్మ వాళ్ళను కూడా వెంటాడుతుంది. అయితే కవిత, ఎవరినైతే నర్మగర్భంగా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారో లిల్లీపుట్ అని, దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? చేసినటువంటి వ్యాఖ్యల మేరకే కవిత డైరెక్ట్ గా వాళ్ళపైన స్పందించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. లిల్లీపుట్ నాయకుడు అంటే కూడా డైరెక్ట్ జగదీశ్వర్ రెడ్డిని అన్నది. అంతేకాకుండా డైరెక్ట్ నల్గొండలో పార్టీని మట్టుపెట్టే ప్రయత్నం చేసిండో, ఎవరిని కూడా గెలవనీయకుండా చేసిండో, కేవలం
ఒకే ఒక నాయకుడు గెలిచాడు, పార్టీకి అక్కడ స్థానం లేకుండా చేశాడన్నటువంటి కామెంట్ చేసింది. ఖచ్చితంగా జగదీష్ రెడ్డినే ఈ కామెంట్స్ చేసిందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతుంది. ఏదైతే కవిత కామెంట్స్ చేసిన తర్వాత వెంటనే బంజారాహిల్స్ తన నివాసం నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి బయలుదేరి వెళ్ళాడు జగదీష్ రెడ్డి. ఎందుకంటే గత కొంతకాలంగా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కవిత పైన ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా, కవిత బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా పెద్దగా స్పందించట్లేదు. అయితే ఈ రోజు డైరెక్ట్ గా అటు బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, ఇటు మరొకసారి జగదీష్ రెడ్డి పైన కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఒకసారి ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ కలిసిన తర్వాత ఏమైనా జగదీష్ రెడ్డి స్పందిస్తారా, బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుందనే అంశం మాత్రం కొంత ప్రజెంట్ మరొక చర్చకు దారితీస్తుందని మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ భవిత. ఏం చెప్పాలన్నా నీకు నా బాధ, నేనేమంటున్నా అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయినారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకు కాలేదు అన్నటువంటి విషయం ఒకటి ఆలోచించాలి. రెండు, మీ అందరికీ తెలుసు నేను ఎప్పుడు కూడా నిర్దిష్టమైన సమాచారం లేకుండా మాట్లాడను. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు సాగు తప్పి కన్నులు ఉట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు